జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం. చరిత్రలో కొన్ని వేల ఆలయాలు ధ్వంసమయ్యాయని చదువుకున్నాం, విన్నాం. ఇంత కానీ చరిత్రను సైతం తిరగరాస్తూ ఇంకా కనుమరుగు కాకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొంచెం కూడా చెక్కు చెదరకుండా దాని ఉనికిని చాటుతూనే ఉంది. అదే మన అమ్మపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. అంతేకాదు ఈ ఆలయాన్ని శ్రీ సీతారామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామిని కల్వకు ముందు కట్టించిన ఆలయం అంట. అందుకని ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడే కనిపించదు. అంతేకాకుండా శ్రీరాముల వారు వనవాసానికి వెళ్ళినప్పుడు కొంతకాలం ఇక్కడే విశ్రాంతి తీసుకున్న స్థలం కూడా ఇదే. ఇక్కడ స్వామి వారు కోదండ రామునిగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఒక కోనేరు కూడా ఉంది. చుట్టూ పచ్చటి కొబ్బరి చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి జస్ట్ 22 కిలోమీటర్స్ దూరంలో శంషాబాద్ లోని అమ్మపల్లి అనే విలేజ్ లో ఉంటుంది. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహనీయతమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మన వంతుగా మనం కూడా కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.